హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఇరిగిల్లు పొరిగిల్లు ఛానల్లో తెలగపిండి కూర చేసుకుందాం. ఈ తెలగపిండి తెల్ల నువ్వులతో ఆయిల్ ఆడిన తర్వాత వచ్చిన పిండిని కర్రీస్ చేసుకుంటారు, వడియాలు అవి కూడా పెట్టుకుంటారు. దీంతో మనం ఈరోజు బెండకాయ వేసి కర్రీ చేసుకుందాం. దీనిలో ఐరన్ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఐరన్ అది ఉండడం వల్ల దీన్ని మన వంటల్లో అప్పుడప్పుడు చేసుకోవడం చాలా మంచిది. నెలకు ఒక 2 సార్లైనా చేసుకుంటే ముడుపుల నొప్పులు అవి కూడా రావు. ఈ తెలగపిండి కర్రీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఈ తెలగపిండి ఒక 1/2 కేజీ బెండకాయలు, దీనికి ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేపి పౌడర్ చేసుకుందాము. వెల్లుల్లిపాయ ఒక 4 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి. ఈ తెలగపిండి కర్రీలోకి ముందుగా మనం కొన్ని ఎండుమిర్చి, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేపుకొని లైట్గా పొడి చేసుకుందామండి. ఇలా వేగిన తర్వాత దీన్ని ఓ పక్కకు తీసుకుందామండి. వీటిని ఇలా పల్లెంలో వేసి చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుందాము వెల్లుల్లిపాయ దాన్ని. ఈ లోపల మనం పెనం పెట్టుకొని ఈ కర్రీకి ప్రిపేర్ చేసుకుందాం. ఇలా పెనం వేడెక్కిన తర్వాత కాస్త ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కాస్త పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, సన్నగా తరిగిన 1 కప్పు ఉల్లిపాయలు, వీటిని బాగా దోరగా వేగనిద్దాము. ఇలా మన పోపు దోరగా వేగిన తర్వాత ఈ సన్నగా తరిగి పెట్టుకుని బెండకాయ ముక్కలు వేసి కాస్త వేగనిద్దాము. ఇలా వేయించి పెట్టుకున్న వాటిలో కాస్త వెల్లుల్లిపాయలు వేసి దీన్ని ఇలా పొడి కొట్టేసుకుందామండి. ఈ కూరకి విడిగా మనం ఇంకేం కారం వేయక్కర్లేదు, ఇందులోనే కారం వచ్చేస్తుంది. కాస్త ఉప్పు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బెండకాయ ఇలా వేగుతుండగా దానికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు కూడా వేసుకుందామండి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీనిలో మనం ఇందాకలు తయారు చేసుకున్న వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ మిక్సీ కొట్టుకున్నది ఇందులో వేసుకుందామండి. వేగిన బెండకాయలో ఒక లోటతో నీళ్ళు పోసుకుందామండి. ఈ నీళ్ళు బాగా మరిగిన తర్వాత అప్పుడు మనం దీనిలో తెలగపిండి యాడ్ చేసుకుందాము. ఇలా ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత మనం ముందుగా పెట్టుకుని తెలగపిండిని ఈ వాటర్లో వేసి కలుపుదాం. ఇలా మరిగిన దీనిలో ఈ తెలగపిండి వేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. మన తెలగపిండి బెండకాయ కూర రెడీ అయిపోయిందండి. రోటీకైనా, రైస్కైనా, ఉత్తనోటం తినడానికైనా కూడా ఈ కూర చాలా బాగుంటుంది. మన బెండకాయ తెలగపిండి కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాము. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. తెలగపిండి కూడా ఒంటికి చాలా మంచిది. పిల్లలు కూడా ఈ రూపంలో చేయడం వల్ల తినేస్తారు. మామూలుగా ఉత్తనే తెలగపిండి అంటే ఎవరు తినరు కదా, ఇలా కర్రీలా చేసి పెడితే తింటారు.